హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీస్ హబ్. ఈరోజైతే ఒక మంచి మూవీ అయితే చూసేసాను ఫ్రెండ్స్. 'మహావతార నరసింహ' అనే యానిమేటెడ్ మూవీ అయితే చూసేసాను. ఇది యానిమేటెడ్ మూవీ అని అనొద్దు. ఎందుకంటే యానిమేటెడ్ లాగా ఎక్కడా నాకు అనిపియలేదు. ఇంక 2 అవర్స్ రన్ టైమ్‌తో స్టార్ట్ అయిన ఈ మూవీ అయితే లాస్ట్ దాకా నన్ను ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే మాత్రం నేనైతే 5కి 5 రేటింగ్ ఇస్తాను. ఇంక సెకండ్ హాఫ్ అంటే కొంచెం లాగ్ ఉంటుంది. దానివల్లే గానీ మనందరికీ హిస్టరీ తెలిసిందే. 'మహావతారం', 'నరసింహ అవతారం' గురించి మనకందరికీ తెలిసిన స్టోరీయే. అలా అని తెలిసిందని మాత్రం నెగ్లెక్ట్ చేశారంటే మళ్ళీ ఇంకెప్పుడు థియేటర్‌లో చూడలేదు. ఇంక స్టోరీ విషయానికి గానీ, లేపోతే గ్రాఫిక్స్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, లేపోతే వాయిస్ ఓవర్ గానీ మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. ఇంకా 'మహావిష్ణువు' అవతారంలో వాయిస్ ఉంటుంది. అమ్మా! మీరు 'కల్కి' మూవీలో శ్రీకృష్ణుడి వాయిస్ ఎట్లుంటుందో దానికన్నా బేస్ వాయిస్ ఉంది. ఇక ఆల్రెడీ ఇది ఏంటంటే తమిళ్‌లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఎప్పుడో తమిళ్‌లో రిలీజ్ అయితే అక్కడ బ్లాక్ బస్టర్ అవ్వడంతో మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా దాన్ని రైట్స్ కొనుక్కొని ఇప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ చేశారనమాట. నిన్ననే జూలై 25కి అయితే థియేటర్‌లో రిలీజ్ చేశారు. ఇంకా మన హిస్టరీ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకన్నా మన కిడ్స్‌కి తెలవాలి. అంటే ఇప్పుడున్న జనరేషన్‌కయితే తెలవాలి. ఇప్పుడున్న జనరేషన్ నార్మల్‌గా కూడా చూడట్లే కదా! అందుకని ఇప్పుడు హాట్‌స్టార్‌లో 'జై హనుమాన్' అనే సీరీస్ వస్తుందనమాట. అది ఎక్కడ గాని గ్రాఫిక్స్ విషయంలో డామినేటే చేయదు. సేమ్ అదే గ్రాఫిక్స్‌తో ఇప్పుడు అయితే 'మహావతార నరసింహ' అయితే వచ్చేసింది. ఇంక పిల్లలనైతే తీసుకెళ్ళండి. పిల్లలనే కాదు మీరు కూడా చూడండి. ఎక్కడైతే 20 ఏజ్ గాని, 24 ఏజ్ గాని, 30 గాని, 50 గాని, 60 ఏజ్ ఉన్నోళ్ళకి కూడా ఈ గ్రాఫిక్స్ నచ్చుతుంది. అండ్ ఇంకోటేంటంటే ఒక్కొక్క సీన్‌కి ఒక్కొక్క ఎలివేషన్‌కి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అమ్మా! ఏం కొట్టాడంటే నార్మల్‌గా కొట్టలేదు. ఇంక నేనైతే ఈ స్టోరీకి గానీ, ఈ గ్రాఫిక్స్‌కి గానీ, యానిమేటెడ్ గానీ టోటల్ ఈ మూవీకైతే నేనైతే 5కి 4.6 రేటింగ్ ఇస్తున్నా. చాలా హై రేటింగ్ ఇది. నేను 'హరిహర వీరమల్లు' అది కాదులేండి. అయితే 4.6 రేటింగ్ ఇస్తున్నాను. ఇంకా అందరూ ఫ్యామిలీతో సహా ఎళ్ళాల్సిందిగా ఇప్పుడు థియేటర్‌లో ఉన్నప్పుడే దీన్ని మాత్రం ఆహ్, అంగీ అంటే ఎలా అంటే ఎంజాయ్ జేయండి. ఇంక దాని తర్వాత ఫోన్‌లో చూద్దాము, లేపోతే టీవీలో చూద్దాము అంటే ఆ మ్యూజిక్ వేరు, ఆ గ్రాఫిక్స్ వేరు, ఆ సీన్ ప్రెజెన్సేషన్ గూడా వేరే ఉంటుంది. అందరూ లాస్ట్‌లో ఎళ్తున్నప్పుడు మాత్రం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. మరిన్ని రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో వచ్చినా గూడా మీకు క్లిక్ అవుతుంది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.